భవిష్యత్తులో జరగబోతున్న దానికి ప్రతిగా దేవుడు మనల్ని ఇలా నిలవబెట్టాడు. మీరు ఏమీ భయపడొద్దు, నేను మిమ్మల్ని పోషిస్తాను, మీ పిల్లల్ని కూడా పోషిస్తాను, మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడొద్దు, ఎక్కడా భయపడొద్దు అని ఒక భరోసా ఇస్తున్నాడు. చూసారా? క్షమాపణలో ఉన్న గొప్ప లక్షణం అది. దేవునికి స్తోత్రం. మనము యోసేపు గారి వలె ఉండాలి కుటుంబాల విషయములో. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చి అడిగారు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. చూద్దాం ఆ సందర్భం ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. 18వ అధ్యాయం మత్తయి సువార్త 21, 22 వచనాలలో ఈ మాటలు చూడండి ఒకసారి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, జాగ్రత్తగా చూడండి ఈ మాటలు, నా సహోదరుడు నా ఎడల తప్పు చేశాడనుకో, నేను ఎన్ని మారులు అతన్ని క్షమించాలి అని అడిగాడు. ఒక 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. వెంటనే యేసు ప్రభు వారిస్తున్న సమాధానం చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే లైఫ్ టైం నువ్వు క్షమించాలి. ఎంత పెద్ద బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడో చూసారా? నీ కుటుంబంలోనే కానీ, నీ స్నేహితులలోనే కానీ, ఎవరిలోనైనా కానీ, నీ ఎడల ఎవరైనా తప్పిదము చేస్తే, తప్పిదము చేసిన వారిని నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి? నీ జీవితం అంతా వారిని క్షమించాలని యేసు మనకి చెప్పారు. ఆ సంగతి మర్చిపోకూడదు. చిన్న చిన్న గొడవలకి, చిన్న చిన్న అల్లర్లకి, చిన్న చిన్న అసంతృప్తులకి క్షమించలేకపోతున్న వాళ్ళు మనలో చాలామంది ఉంటున్నారు కదా. ఎందుకు నీ కుటుంబీకులను క్షమించలేకపోతున్నావు? ఎందుకు నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించలేకపోతున్నావు? యేసు మాటలు ఇంకా మనకి పూర్తిగా ఎక్కలేదు. యేసు మాటలు మనకి పూర్తిగా ఎక్కగలిగితే మనము క్షమించగలుగుతాము, మనము ఎవరినైనా ప్రేమించగలుగుతాము. దేవుడు చెప్పిన మాటలు మనకి ఈరోజు జీవపు ఊటలుగా మన శరీరాల్లోనికి, మన నరములలోనికి, మన ఆత్మలోనికి, మన మనస్సులోనికి వెళ్ళాలండి. ఒకసారి ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మీరు ఒకసారి మీ కుటుంబంలో ఎవరెవరిని క్షమించలేకపోతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ కుటుంబంలోనే కావచ్చు, నీ బంధువులలోనే కావచ్చు, నీ స్నేహితులలోనే కావచ్చు, ఇరుగు పొరుగు వారిలో ఎవరిలోనైనా కావచ్చు, నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావో గుర్తు తెచ్చుకో ఒకసారి. ఎవరైనా నీ మనస్సుకు వస్తే వారిని ఇప్పుడే, ఈ క్షణమే క్షమించు. వారి మీద ద్వేషాన్ని ఇప్పుడే చంపేయి. లేదనుకో, యేసు మాటను దాటేసిన వాడవవుతావు, యేసు మాటను దాటేసిన దానవవుతావు. యేసు చెప్పిన మాటను పాటించని ఒక భయంకరమైన దోషిగా దేవుని ఎదుట నీవు మిగిలిపోతావు. చూసారు ఎంత స్పష్టంగా చెబుతున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? 70 ఏండ్ల మారుల మట్టుకి అని నీతో చెబుతూ ఉన్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనములు ఈ మాట చూడండి. 11వ అధ్యాయం 25వ వచనం మార్కు సువార్త. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వాని క్షమించండి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమిస్తాడని చెబుతూ ఉన్నాడు. ఎందుకు నేను క్షమించాలి? దేవుడు నిన్ను, నీ పాపములను క్షమించాలంటే నీవు ఖచ్చితముగా నీ కుటుంబములోని కానీ ఇతరులను కానీ క్షమించి తీరాలి. నేను క్షమించనంటావా? నీ ప్రార్థన దేవునికి వద్దు. నేను క్షమించలేనంటావా? ప్రార్థన చేసే అర్హత లేదు. క్రైస్తవుడిగా ప్రార్థన చేసే అర్హత ఎవరికి ఉంది? ఎవరైతే ఇతరులను క్షమించగలరో వారికి మాత్రమే ప్రార్థన చేసే అవసరం ఉంది. నువ్వు ఎవరిని క్షమించవంట, దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తావంట, అది చెల్లదంట. నువ్వు ఎవరిని క్షమించలేవంట, దేవుని సన్నిధిలోకి వచ్చి కన్నీరు కాచి ప్రార్థన చేస్తావంట, దానివల్ల ఉపయోగం లేదంట.
నువ్వు ఎవరిని క్షమించలేవంట. దేవుని సన్నిధిలోనికి వచ్చి విజ్ఞాపనలు చేస్తావట, పట్టుదలతో ప్రార్థనలు చేస్తావట, దేవునిని నీ మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తావట. అది దేవుని సన్నిధిలో చెల్లదంట. అవన్నీ చెల్లాలంటే నీవు ఖచ్చితముగా క్షమించి తీరాలంట. అర్థమవుతుందా వాక్యం మీకు? అలా క్షమించలేకపోతే ప్రార్థన చేసే అర్హతే లేదంటున్నాడు. నీ పాపాలకు క్షమాపణే కలగదంటూ ఉన్నాడు ఆయన. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో యేసు ప్రభు వారు చెబుతున్న బలమైన మాట, క్షమించుడి, అప్పుడు మీరు కూడా క్షమించబడిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు క్షమించబడతామట? క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడతారు. ఇంత బలమైన మాటలు దాటేసి మనం ఎక్కడికి వెళ్ళిపోతామరా? మత్తయి సువార్తలో ఇంకా బలంగా చెబుతాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మనము ఇతరులను క్షమించగలిగితేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కనుక దేవుని కుటుంబాలలో ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలలో ఒక లక్షణము క్షమించాలి. మీ కుటుంబాలలో ఎవరినైనా క్షమించలేకపోతే దేవుని వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకోండి. మనుషుని ధర్మాలని కాదు, వారి తత్వాలని కాదు, వారి అపరాధాలను కాదు, వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని వారిని క్షమించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనములో దేవుడు చేస్తున్న హెచ్చరిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి. మరలా చదువుదాం ఈ మాట. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించండి. మీరును ఒకరిని ఒకరు క్షమించండి. మీరు క్షమించకపోతే, క్షమించుకోలేకపోతే దేవుని క్షమాపణను నిరర్ధకము చేసిన వారు అవుతారు. తిరిగి మన జీవితాలలో దేవుని క్షమాపణను పోగొట్టుకున్న వారు అవుతారు. అవసరమా మనకిది? దేవుని క్షమాపణను మన జీవితంలో కోల్పోయే ప్రమాదం ఉంది. అవసరమా మనకిది? రాత్రే చెప్పాను మీకు, ఒక మనిషి దగ్గర తగ్గడము చిన్నబోతుంది నా జీవితం అని అనుకుంటే, ఒక మనిషి దగ్గర చిన్నబోతుంది అనుకుంటున్న నీ జీవితం తగ్గడం వలన దేవుని దగ్గర గణపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా అంతే. ఎదుటి వ్యక్తిని క్షమించలేని నీవు దేవుని బలమైన కోపానికి బలైపోతావు. దేవుడు మిమ్మును క్షమించి ఉన్న ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించుకోండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించండి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. ఈ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మరలా చదవండి మాట, మరలా చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకని ఎడల ఒకడు సహించుచు ఒకరిని ఒకరు క్షమించుకోండి. ఎందుకు క్షమించుకోవాలి? ప్రభువు నిన్ను క్షమించాడు, అది మర్చిపోవద్దు. ప్రభువు నిన్ను ఇంకా క్షమించాలి, అది కూడా మర్చిపోవద్దు. దేవుడు నిన్ను క్షమించాలి అంటే నువ్వేం చేయాలి? క్షమించాలి. ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. కనుక ప్రియులారా, కుటుంబాలలో క్షమాగుణము ఖచ్చితంగా ఉండి తీరాలి. భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా
క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా పొరపాట్లు చేశారనుకోండి, వారిని దగ్గరికి పిలవండి, కూర్చోబెట్టండి. అరే, నువ్వు చేసింది తప్పు, అమ్మ నువ్వు చేసింది పొరపాటు, వాస్తవానికి నువ్వు చేసిన నేరానికి నువ్వు శిక్షింపబడాలి, కానీ దేవుని వాక్య ప్రకారము నిన్ను నేను సహిస్తూ క్షమిస్తున్నాను, మరలా ఈ పొరపాటు చేయొద్దు అని చెప్పాలి. అదే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. వ్యభిచార పాపము చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి పడేశారు. అప్పుడు అందరూ అన్నారు, ఈమెను రాళ్లతో కొట్టి చంపేయాలి, మన ధర్మశాస్త్రం ప్రకారం, నువ్వేం చేస్తావు చెప్పాను. మీలో పాపము లేనివాడు మొదట ఏంటంటే అక్కడ ఎవడో మిగలలేదు. ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదంటే, నన్ను ఎవ్వరూ శిక్ష విధించలేదు, నాకెవరు, నేను కూడా నీకు శిక్ష విధించను. అయితే ఏం చేయాలి? ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యొద్దు. స్వీట్ వార్నింగ్. మరలా నువ్వు ఈ తప్పు చెయ్యొద్దు, ఇప్పుడు క్షమిస్తున్నాను, మరలా ఈ పొరపాటు చెయ్యొద్దు, మరలా ఈ పాపము చెయ్యొద్దు. సరే, నీ బలహీనత వలన ఏదో చేసావు, నీ ఆవేశం వలన ఏదో చేసావు, కానీ వాక్యము క్షమించమని చెబుతుంది కనుక వాక్య ధర్మానికి లోబడిన నేను క్షమిస్తున్నాను. జాగ్రత్తగా ఉండని హెచ్చరిక చేసుకుంటూ ఆత్మీయ జీవితాలు ముందుకు నడిపించుకోవాలి. అందులో భాగంగానే ఒకవేళ మనమే పొరపాటు చేస్తుంటే, మనమే తప్పిదము చేస్తుంటే, మనమే అపరాధము చేస్తుంటే, మనమే శిక్షించబడే పరిస్థితిలో ఉంటే, ఎవరైనా మనల్ని క్షమిస్తే మరలా ఏ విషయంలో మనము క్షమించబడ్డామో ఆ తప్పు పునరావృతం కాకుండా బుద్ధి తెచ్చుకోవాలి. మనము ఎదుటి వారి చేత క్షమించబడినప్పుడు తిరిగి మరలా మనం ఆ పొరపాటు చేయకుండా, పాపము చేయకుండా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనము స్థిరులమై ఉండి మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కుటుంబాలలో కావలసిన 6వ లక్షణం ఏంటి? క్షమించే లక్షణం. మొదటి లక్షణం ఏంటి? విధేయత. 2, 3, 4, 5, 6వది ఏంటి? క్షమించే గుణం. ఇప్పుడు 7వది చెబుతున్నాను చూడండి. 7వది, కుటుంబములన్నీ దేవుని మార్గములలో ఖచ్చితంగా నడిచి తీరాలి. చాలా కుటుంబాలలో ఈరోజు తప్పిపోతున్నదే అది. కుటుంబంలో ఒకరిద్దరు మాత్రమే దేవుని మార్గాలలో నడుస్తున్నారు. కుటుంబాలలో లేదా ఒక నలుగురు దేవుని వాక్యము, దేవుని మార్గాలలో నడుస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళందరూ లేదు. మిగిలిన వాళ్ళందరూ దేవుని మార్గాల్లో నడుస్తున్నారంటే లేదు. రకరకాల కారణాలు చెప్తున్నారు. ప్రార్థనకు రాలేదే అంటే కారణాలు, బైబిల్ చదవలేదే అంటే కారణాలు, ప్రార్థన చేయలేదే అంటే కారణాలు, ఎందుకు ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్పలేదే అంటే కారణాలు, ఎందుకు నువ్వు పాడలేదే అంటే కారణాలు. దేవునితో మన సహవాసానికి సంబంధించి ఏ ప్రశ్న వచ్చినా కారణాలు వెతుక్కుని తప్పించుకునే వాళ్ళు కూడా ఈరోజు కుటుంబాలలో ఉంటున్నారు. అందుకే కుటుంబాలు దేవుని ఎదుట బలహీనమవుతున్నాయి, దేవుని కృపను పొందలేకపోతున్నాయి, దేవుని సహాయాన్ని చూడలేకపోతూ ఉన్నాయి. కనుక ఇక్కడ కూర్చున్న మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబాలు దేవుని మార్గాలలో నడిచే కుటుంబాలుగా ఉండాలి. అది మర్చిపోకూడదు. ఎందుకంటే దేవునికి సంతోషం ఇచ్చేటువంటిది అదొక్కటే. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. అక్కడ సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు గారు చెబుతున్నారు అక్కడ సౌలు గారితో, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినడము శ్రేష్టము. ఏది భక్తి జీవితంలో శ్రేష్టమైన దానిగా దేవుడించాడు? నీవు దేవుని ఆజ్ఞను గైకొనుట, ఆయన మాట వినుట శ్రేష్టమైనది. నా కుటుంబానికి ఏది శ్రేష్టమైనది? ఆయన మాట వినుట, ఆయన ఆజ్ఞ వినుట నాకు శ్రేష్టమైనది.
ఈరోజు కుటుంబాలలో దేవుని ఆజ్ఞల వెంబడి పరిగెత్తుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ లేకపోతే ఆ పరిస్థితులు మనము తెచ్చుకోవాలి. దేవుడు మనకి ఇంతకాలం ఆయుష్కాలాన్ని పెట్టింది ఎందుకంటే మనము దేవుడు చెప్పిన మాటలలో మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి. ప్రతిరోజు ఆయుష్కాలం పెరుగుతుంది అంటే మనము జీవిస్తూనే దేవుని మాటల వైపు మన జీవితాలను నిలబెట్టుకోవడానికి, స్థిరపరుచుకోవడానికి, దేవుని మార్గాలలో మన జీవితాలను కట్టుకోవడానికి. అది మర్చిపోయి అన్నీ చేస్తున్నారు చాలామంది. దేవుని మార్గాలలో నీ కుటుంబం నడుస్తుందా? కుటుంబ యజమాని, కుటుంబ యజమానురాలు, నీ పిల్లలు దేవుని మార్గాల్లో నడుస్తున్నారా? లేదంటే కనుక ఆ తప్పు నీదే. కుటుంబంలో ఎవరైనా దేవుని మార్గాలలో నడవకపోతే ఆ తప్పు ఎవరిది? కుటుంబాన్ని నడిపించే నాయకుడిది, కుటుంబాన్ని నడిపించే నాయకురాలిది. కనుక ఎప్పుడు కూడా నా కుటుంబము దేవుని మార్గంలో నడుస్తుందా లేదా చూసుకోవాలి. మనల్ని మనము గాలికి వదిలేసుకోకూడదు, మనము మన వాళ్ళని గాలికి వదిలేసుకోకూడదు. బలవంత పెట్టైనా సరే దేవునిలో వారిని నిలబెట్టాలి. ఇప్పుడు కొంచెము నొప్పిగా ఉండొచ్చు అది వాళ్ళకి, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ అదే వారి క్షేమము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనములో, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనం, 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెబుతున్న మాట చూడండి. 6వ వచనంలో చెప్తున్న మాట, ఆయన మార్గములలో నడుచుకొనున్నట్లు, ఆయనకు భయపడునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనాలి. నువ్వు ఆజ్ఞ, ఏ ఆజ్ఞ? ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనాలి. ఆజ్ఞలు గైకొనడం వల్ల ఏమొస్తుందట? దేవుడంటే భయం వస్తుందట. చాలామందికి ఈరోజు దేవుడు అంటే భయం లేదండి. ఏ భయం ఎందుకు లేదు? ఒకటే కారణం, ఆజ్ఞలను గైకొనేటువంటి అలవాటు మనకు లేదు. దేవుని వాక్యానుసారము జీవించే అలవాటు లేనివాడు ఎప్పటికీ దేవునికి భయపడలేడు. దేవుని వాక్యానుసారము ఆయన ఆజ్ఞలను గైకొను వాడు మాత్రమే దేవునికి భయపడగలడు. నాలో ఎప్పుడు దేవుని భయం వస్తుంది? ఇదిగో ఎన్నో ఆజ్ఞలు దేవుడు పొందిపరిచాడు, వాటన్నిటిని మనము మెల్లిగా 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 పాటిస్తూ ఉండాలి. 19వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9వ వచనం, ద్వితీయోపదేశకాండం 19:9, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో చూడండి అక్కడ మాట, నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఎప్పుడెప్పుడు నడుచుకోమంటున్నాడు? ప్రతి ఆదివారం అని చెప్పాడా? వారములో 1, 2, 3 రోజులు అని చెప్పాడా? లేదా నెలలో 1 వారం అని చెప్పాడా? లేదా సంవత్సరములో ముఖ్యమైన రోజులని చెప్పాడా? లేదు. నిత్యము ఆయన మార్గములలో నడుచుటకు, నిత్యము నిత్యము అంటే జీవించు కాలమంతా ఆయన మార్గములలో నడుచుటకు, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలంటున్నాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 9-10 వచనాలు అక్కడ చూడండి ఏమన్నాడు. 28వ అధ్యాయము 9-10 వచనాలు, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్టు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడతారు. నీకు ఒక ఘనత కలుగుతుంది దేవుని మార్గాల్లో నడవడం వలన. ఒక వ్యక్తి దేవుని మార్గాలలో నడవడం వలనే ఇంత ఘనత కలిగితే, ఒక కుటుంబము దేవుని మార్గములో నడిస్తే ఎంత ఘనత కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబము దేవుని మార్గములో నడగగలిగితే ఆ కుటుంబమునకు జనులు భయపడతారని వాక్యము చెబుతుంది. దేవుని పేరిట భయపడతారు. కారణం ఏంటి? ఆ కుటుంబమునకు కర్త ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. మాట నేను అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మన కుటుంబాలకి కర్త ఎవరు? ఆలోచించండి.
మన కుటుంబాలకి కర్త ఎవరు, నా కుటుంబానికి కర్త ఎవరు, అది మీకు మీరు వెతుక్కోవలసిన జవాబు. కీర్తనకారుడు 119వ కీర్తనను ఎలా ప్రారంభిస్తున్నాడో ఒకసారి చూడండి అన్నమాట. 119వ కీర్తన ప్రారంభము నుండి కొన్ని మాటలు మనం చూడగలిగితే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఇక్కడ మీకు ఒక మాట అర్థం కావాలి. ఏంటది? నీలో నిర్దోషత్వము రావాలి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే నడుచుకోవాలి. మొదటి సంగతి, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చెయ్యరు. దీని మీద మీ దృష్టి పెట్టండి. ఒక కుటుంబము ఎందుకు దేవుని మార్గాలలో నడవాలి అంటే ఇక్కడ జవాబు దొరుకుతుంది. దేవుని మార్గాలలో నడిచే వారి జీవితములో పాపము ఉండదు, వాళ్ళు పాపము చేయరు, ఆ కుటుంబము పాపములో పడదు. ఎందుకు పాపములో పడదు? ఆ 4వ వచనం చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించావు గనుక నీ ఆజ్ఞలను నేను పాటించున్నప్పుడు మేము పడిపోము. పాపము మన జీవితంలోనికి రాదు. ఈ రోజుకి పాపము ఒక భక్తుని జీవితాన్ని ఏలుబడి చేస్తుందంటే దానికి ఉన్న ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? ఇదిగో దైవాజ్ఞలు వారి జీవితంలో అనుసరించుట లేదు. ఎన్నో ఆజ్ఞలు దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించి మనకిచ్చాడు. నాన్న ఇది చదువుకోండి, అమ్మ ఇది చదువుకోండి, వీటిని ధ్యానించుకోండి, వీటిని వినండి, వీటిని అనుసరించి నడుచుకోండి, వీటిని నేర్చుకోండి. మీ జీవితంలో పాపం అనేది చోటు చేసుకోదు. నిన్న మనం నేర్చుకున్నాం చూసారా? నిన్న మనం నేర్చుకున్నాం కదా. ఏంటది? నిన్న మనం నేర్చుకున్నది ఏంటి? కుటుంబములో పరిశుద్ధత, పవిత్రత ఖచ్చితంగా కావాలి. ఎలాగొస్తుంది ఆ పవిత్రత, పరిశుద్ధత? దేవుని మార్గాలలో మనము నడుచుకోవడము వలన కుటుంబమునకు, కుటుంబ సభ్యులకు పవిత్రత, పరిశుద్ధత వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది కుటుంబములో ఉండవలసిన 7వ లక్షణం. 6 ఏంటి? క్షమించే గుణము. 7వది ఏంటి? దేవుని మార్గాలలో నడవాలి. ఈరోజు మీ కుటుంబం గురించి ఒక ఆలోచన చేయండి. నా కుటుంబంలో అందరూ దేవుని మార్గములో నడుస్తున్నారా? దేవుని ఆజ్ఞలను గైకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. లేదంటే నీ కుటుంబము దేవుని కుటుంబము కాకుండా పోతుంది. దేవుని కుటుంబముగా చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇక 8వది, దేవుని కుటుంబాలలో ఉండేటువంటి 8వ లక్షణం భక్తి మరియు ప్రార్థన. ఇది పైకి ఉన్నట్లు కనబడుతుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అది కనబడదు. ఈరోజు ఎన్ని కుటుంబాలు ప్రొద్దున్నే లేచిన వెంటనే దేవుని సన్నిధిని కూర్చుండగలుగుతున్నాయి? ఈరోజు ఎన్ని కుటుంబాలు రాత్రి తమ పడకకు సమీపించే ముందు దేవునితో సమయాన్ని గడపగలుగుతూ ఉన్నాయి? ఈరోజు ఎన్ని కుటుంబాలు తమ కుటుంబాలకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసి వాక్యానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతూ ఉన్నారు? ఇవి ఆలోచించదగ్గ విషయాలు. అంటే కుటుంబాలలో భక్తి మరియు ప్రార్థనలు ఏ విధంగా ఉండాలన్న దానికి వాక్యములో మనం కొన్ని సంగతులు చూద్దాం. దానికంటే ముందు ఒకసారి ఇవి ఆలోచన చేద్దాం. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలని దేవుడు వాక్యములో చూపిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబాలు ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14 నుండి 16 వచనాలలో ఒక రకమైన కుటుంబపు లక్షణం కనబడుతుంది. చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. కొన్ని కుటుంబాలలో ఉన్నవారు, నీ మార్గములు గూర్చిన జ్ఞానము మాకు వద్దు, దేవుని మార్గాలను గూర్చిన జ్ఞానము వద్దనుకుంటున్నారు కదా. కాబట్టే కదా ఈరోజు చాలా మంది సన్నిధిని స్కిప్ చేస్తున్నారు. కొంతమంది ఆరాధనలు మానేస్తారు, చాలా సులువుగా ఆరాధనలు మానేస్తారు, చాలా ధైర్యంగా ఉంటారండి.
ఈరోజు నేను దైవారాధనకు వెళ్ళలేదు, జరుగుతుంది నా దేవుని ఆరాధన, నేను ఖచ్చితంగా అక్కడ ఉండాలి, లేకపోతే నా దేవునికి కోపం వస్తుంది. ఈ భయం లేకుండా మానేసి చాలా దర్జాగా ఉంటారండి. ఎన్ని గుండెలండి వాళ్ళకి! సరిగ్గా ప్రార్థనలు చేయరు, దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకొనలేరు, చదవరు. దేవుని పట్ల విశ్వాసం ఉంచే విషయాలలో కూడా బలహీనపడుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి కుటుంబాలు దేవునికి అవమానము తెచ్చే విధంగా ఉంటాయి తప్పితే ఘనత తెచ్చేవిగా ఉండవు. అందుకే చెప్తున్నాడు ఆయన, ఏమన్నాడు? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు వద్దు, నీవు మమ్మను విడిచి పొమ్మని. చాలామందికి చూడండి, ఈరోజు దేవుని మాటలు మాకు అక్కర్లేదు అని దర్జాగా చెప్తున్నారు. అరే దేవుని మాటలు చెప్తా, మాకు అవసరం లేదు. అరే మంచి మాటలు రా, మాకు అక్కర్లేదు. విలువైన సంగతులు మాకు అవసరం లేదు. అరే నీ జీవితాన్ని బాగు చేసే మాట అక్కర్లేదు, నా జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో నాకు తెలుసు. క్రైస్తవ కుటుంబాలలో అన్య కుటుంబాల కోసం పక్కనెడదాం, క్రైస్తవ కుటుంబాలలోనే ఇలా ఎదురు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? ప్రత్యేకించి ఈరోజు యవనస్తుల గురించి చూసుకుంటే, ఎన్ని క్రైస్తవ కుటుంబాలలో యవనస్తులు దేవుని కొరకు నిలబడగలుగుతున్నారు ఆలోచించండి. బయట కుటుంబాల కోసం పక్కన పెట్టండి, నా కుటుంబములో ఎంతమంది దేవుని కొరకు నిలబడగలుగుతున్నారు, దేవుని వాక్యమునకు భయపడగలుగుతున్నారు, ఎంతమంది భక్తి సాధన చేసుకోగలుగుతున్నారు నా కుటుంబములో? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పేసి దేవునితో చెప్పేవారట. ఇంకా ఎక్కువైపోయేసరికి ఎక్కడికి వచ్చేస్తుందో చూడండి ఆలోచన. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం కలుగుతుంది? ప్రార్థనను వెక్కిరించే వాళ్ళు కూడా బయలుదేరిన రోజులు ఇవి. ప్రార్థనలను వెక్కిరించే వాళ్ళు కూడా పెరుగుతున్నటువంటి సందర్భాలు, దేవునిని ప్రశ్నించే వాళ్ళు పెరుగుతున్న సందర్భాలు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఒకటే కారణం, దేవుని మార్గాలలో నడుచుకోకపోవడం వల్ల. నడుచుకుంటే ఆ మార్గం ఏంటో, దాని తీవ్రత ఏంటో, దాని ప్రభావం ఏంటో, దాని దీవెన ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. నడుచుకోకుండా ఏమర్థమవుతుంది? ఇలాగే తయారవుతున్నారు చాలామంది ఇలాగే తయారవుతున్నారు. మాకేంటి లాభం? దేవుని దగ్గరకు వచ్చి ఆయనను సేవించడం అనేది బాధ్యత, లాభం కాదు. దేవుని దగ్గర లాభము కొరకు మనము వస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా చెప్పాడు 15వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక కుటుంబం కనబడుతుంది. దేవుని గూర్చిన మార్గాల జ్ఞానము నాకొద్దు, మాకు ప్రార్థన వద్దు, మాకు వాక్యం వద్దు, మాకు సన్నిధే వద్దు, మాకేమి వద్దు. మరేం కావాలి నీకు? మా ఎంటర్టైన్మెంట్ మాకు చాలు, మా పనులు మాకు చాలు, మా బాధ్యతలు మాకు చాలు, మా జీవితం మాకు చాలు, మా కార్యకలాపాలు మాకు చాలు, ఇంకేమి వద్దు. అందుకే చాలా కుటుంబాలలో దేవుని వాక్య నియమాలను దాటేసి కూడా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళందరి కోసం దేవుడు చెబుతున్నాడు ఆమోసు గ్రంథంలో 6వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో, ఎలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. వద్దా నీకు ప్రార్థన? వద్దా నీకు వాక్యం? వద్దా నీకు సంఘం? వద్దా నీకు దైవారాధన? వద్దా నీకు దేవుని మాటలు? దేవుడు అంటున్నాడు, నువ్వెంత గొప్ప కుటుంబమైనా సరే పాడైపోతుంది నీ కుటుంబం.
లేదు చిన్న కుటుంబం అనుకుంటున్నావా? నీదెంత చిన్న కుటుంబం అయినా సరే చీలిపోతుంది. అదే జరుగుతుందా లేదా ఈరోజు కుటుంబాల్లో మీకే తెలియాలి. అలాంటి పరిస్థితి ఎప్పుడు రాకూడదని చెప్పే అబ్రహాము గారు తన కుటుంబానికి నేర్పించుకున్న విధానానికి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం, 18వ అధ్యాయం ఆదికాండం 19వ వచనం. ఏట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహామును గురించి దేవుడు చెబుతున్న సాక్ష్యం. ఎలా పెంచాడట అబ్రహాం తన కుటుంబాన్ని, ఎలా కట్టాడట అబ్రహాం గారి కుటుంబాన్ని. అబ్రహాము గారు పోయిన తర్వాత కూడా, అబ్రహాము గారు చనిపోయిన తర్వాత కూడా తన కుటుంబములో ఉన్న సభ్యులు ఎవ్వరు కూడా దారి తప్పిపోకుండా నిలిచేలాగా కుటుంబాన్ని కట్టుకున్నాడట అబ్రహాము గారు. అందుకే అబ్రహాము గారు వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు గారు దారి తప్పలా, ఇష్మాయేలు దారి తప్పలేదు. ఆ తర్వాత పుట్టిన కుమారులు ఎవ్వరు కూడా అబ్రహాము గారి యొక్క మాటను మీరలేదు, దారి తప్పలేదండి, దారి తప్పలేదు ఎవ్వరు కూడా. అలా పెంచాడు అబ్రహాము గారు తన కుటుంబాన్ని. తన కుటుంబాన్ని మాత్రమే కాదు, తన ఇంటిలో ఉన్న పనివారిని సైతం అలాగే పెంచాడు అబ్రహాము. దానికి నేనే సాక్ష్యం అంటున్నాడు దేవుడు. ఎవరెవరో సాక్ష్యంగా, నేనే సాక్ష్యం. దేనికి సాక్ష్యం? నా మార్గములలో నడుచుకొనున్నట్లు ఆ మార్గాన్ని గైకొనుటకు తన వారికి నేర్పించుకున్నాడు. అందుకండి ఆ మహానుభావుని విశ్వాసులకు తండ్రిగా నిలబెట్టేశాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా కుటుంబాలు కనబడుతున్నాయి. అబ్రహాము గారి కుటుంబము వంటి కుటుంబము మన కుటుంబముగా మారాలి. ఏమండి, మన కుటుంబం అబ్రహాము గారి కుటుంబం అంటే కుటుంబముగా మారాలి. ఆయన కుటుంబాన్ని మాదిరిగా చూసుకుంటూ, కుటుంబాన్ని ఆయన ఎలా నడిపించాడో ఆ నడిపించిన ఆయన నడవడికను మనము వాక్యములో నుండి నేర్చుకుంటూ నా కుటుంబాన్ని కూడా ఇలాగే కట్టుకోవాలి, నా పిల్లలకు కూడా ఇలాగే అలవరుచుకోవాలి, అబ్రహాము గారి లాంటి కుటుంబములానే నా కుటుంబం కూడా ఉండాలి. ఇది క్రైస్తవుల కుటుంబాలకు రావలసిన ఆలోచన. ఎలాంటి కుటుంబాలు ఉంటున్నాయి ఒకసారి ఆలోచించండి. దేవుని దగ్గర తగ్గించుకోవలసిన కుటుంబాలలో ఈరోజు ఆవేశాలు, పొగరులు, వదరుబోతు మాటలు, ఎక్కలేనితనాలు, ఎదురు తిరిగే పరిస్థితులు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? యెహోషువ మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో యెహోషువ గారు మాట్లాడుతున్న మాట చూడండి. 24వ అధ్యాయము 15వ వచనం యెహోషువ గ్రంథం. అక్కడున్న ప్రజలందరితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 14 నుంచి చదువుకుందాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనండి. మీరెవరిని సేవింప కోరుకొని నన్ను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు చూస్తారా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి. కారణం ఏంటి? ఆయన దేవుణ్ణే సేవించుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే యెహోవాను సేవిస్తే, ఆయన మార్గములలో నడుచుకుంటే, ఆయన స్థితిగతులలో ఉంటే జీవితాలు ఎలాగుంటాయో తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొర్నేలి గారి గురించి ఆలోచన చేస్తే కొత్త నిబంధనలు ఆయన కుటుంబం కనబడుతుంది చూడండి. అపోస్తల కార్యములు
అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనములో, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనములో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. అక్కడ ఆగుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటికి అది నేర్పించుకున్నాడు. ఎవరైనా అధికారములో ఉన్న శతాధిపతి, ఎంతో బాధ్యత కలిగిన వాడు, ఎన్నో విషయాలను పర్యవేక్షించవలసిన వాడు, ఎన్నో మార్గదర్శకాలు చేయవలసిన వాడు, అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తన కుటుంబాన్ని దేవుని దగ్గర భయభక్తులతో కట్టడములో ఎప్పుడూ తప్పిపోలేదటండి. ఈరోజు చిన్న ఉద్యోగం చేసి కుటుంబాన్ని గాలికి వదిలేసే వాళ్ళు చాలామంది, ఈరోజు చిన్న వ్యాపారం చేస్తూ టైం ఉండట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది, ఈరోజు ఏదో చిన్న పని వెలగబెడుతూ కుటుంబం పట్ల బాధ్యతను పక్కన పెట్టేసి, అలసిపోతున్నాను కదా, చాలా కష్టపడి పని చేస్తున్నాను కదా, ఎంత కష్టం పడుతున్నానంటే కుటుంబం కోసమే కదా, నేను బయట అంత పని చేస్తున్నాను, బయట అంత కష్టపడుతున్నాను, కుటుంబంలో మీరు జాగ్రత్తగా ఉండొద్దా, కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవద్దా అని చెప్పి గొప్ప మాటలు వల్లించే వాళ్ళు ఈరోజు చాలామంది కనబడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కొర్నేలి గారు ఒక ఉదాహరణగా కనబడుతూ ఉన్నాడు. కొర్నేలి గారికి ఉన్నటువంటి బాధ్యతల కంటే గొప్ప బాధ్యతలు మనవి. అతను ఒక అధిపతిగా ఉన్నాడు 100 మంది మీద. ఆ 100 మందికి బాధ్యతలు అప్పగించాలి, కార్యాలు చేయించాలి. అతను ప్రభుత్వములో ఎంతో గొప్ప ఉన్నత స్థితి కలిగినప్పటికీ కూడా తన కుటుంబము దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఎక్కడైనా తప్పిపోతుందేమో అని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కుటుంబాన్ని అంతటినీ దేవునిలో నిలబెట్టుకోవడానికి అతను బాధ్యత కలిగి ఉన్నాడు. కొర్నేలి జీవితం మనకు అర్థం కావాలి. మరి మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన పనులు, మనకున్న కార్యకలాపాలు ఎన్ని ఉన్నా కుటుంబాన్ని దేవుని భయభక్తులలో నిలబెట్టవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా కుటుంబాలు ఉన్నాయండి, చాలా కుటుంబాలు ఉన్నాయి. దేవుని భయము, దేవుని భక్తి. ఒకసారి తిమోతి గారి కుటుంబం కొరకు కూడా చూద్దాం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు అక్కడ రాశాడు. అందులో చివరి మాటలు మనం చూడగలిగితే, విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, ఆ అవ్వలో నుంచి నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముతున్నానని పౌలు గారు తిమోతి గారి విశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఆయన విశ్వాసాన్ని గురించి సాక్ష్యమిస్తున్నాడా అనుకుంటే కాదు, కుటుంబం మొత్తం గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది జనరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మొదట అవ్వ అంటే తిమోతి అమ్మమ్మ, తిమోతి గారి యొక్క అమ్మమ్మ తన విశ్వాసాన్ని తన కూతురులోకి పోసుకుందట. ఆ కూతురు ఆ విశ్వాసాన్ని కొడుకులోనికి పోసుకుందట. వరుసగా ముగ్గురిని పెట్టి చెప్తున్నాడు, మీ కుటుంబమే విశ్వాసము కలిగిన కుటుంబము. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం మన కుటుంబాలకు ఉంటుందా? అబ్రహాము గారి కుటుంబాన్ని మీ ముందు పెట్టాను, యెహోషువ గారి కుటుంబాన్ని మీ ముందు పెట్టాను, కొర్నేలి గారి కుటుంబాన్ని మీ ముందు పెట్టాను, తిమోతి గారి కుటుంబాన్ని మీ ముందు పెట్టాను. 4 కుటుంబాలతో మన కుటుంబాన్ని ఎదురుగా పెడితే ఏ కుటుంబానికి మన కుటుంబం సరిపోతుంది? ఏ కుటుంబానికి మన కుటుంబం సరిపోతుంది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఈ కుటుంబాలను పోలి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరొక లక్షణము చూద్దాం. కుటుంబములను గూర్చి మరొక లక్షణం మనకు కనబడుతూ ఉంది ఇక్కడ. 9వ లక్షణం, ప్రతి కుటుంబము దయ కలిగి ఉండాలి, ఇతరులకు సమాజానికి సేవ చేసేదిగా ఉండాలి. ఎలా ఉండాలి కుటుంబం? ఎలాగుండాలి కుటుంబం? ఎలాగుండాలి?
చేసేదిగా ఉండాలి కుటుంబం. అది ఒకవైపు. మరొక వైపు అదే కుటుంబం ఎలాగుండాలి? మరొక వైపు అదే కుటుంబం ఎలాగుండాలి? అదే కుటుంబం మరొక వైపు సమాజానికి, ఇతరులకు సేవ చేసేదిగా ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ కుటుంబం అలా లేకపోతే మనము దేవుని నియమాన్ని దాటేసిన వాళ్ళం అయిపోతాం. దేవుని నియమాలని దాటేసిన వాళ్ళము. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకిస్తున్న బాధ్యత నెరవేర్చగలుగుతూ ఉన్నామా? 8 రకాల లక్షణాలలో మనం ఏ లక్షణం వైపు నిలబడుతున్నాం? ఒకసారి ఆలోచన చేసుకోండి. అని మనం చూసినట్లయితే ఈ 9వ లక్షణములో దేవుడు కుటుంబం మీద పెట్టిన బాధ్యత, కుటుంబము ఎప్పుడు కూడా ఇతరులకు సహాయము చేసేదిగా ఉండాలి. కుటుంబము ఎప్పుడు కూడా ఇతరులకు సహాయము చేసేదై ఉండాలి. మనకి బైబిల్లో ఇప్పుడు చదువుకున్న కొర్నేలి కుటుంబమే. ఆ 2వ వచనంలో కొనసాగింపు మాట ఇప్పుడు చూడండి. 2వ వచనంలో కొనసాగింపు మాట ఇప్పుడు చూడండి. 2వ వచనంలో కొనసాగింపు మాట ఇప్పుడు చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో కొనసాగింపు మాట చూడండి ఒకసారి. వదిలేసారా వచ్చిన వాక్యాన్ని? వదిలేసారా వచనాన్ని? ప్రజలకు బహుధర్మము చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రజలకి బహుధర్మము చేసేవాడు. ప్రజలకి బహుధర్మము చేసేవాడు. ప్రజలకి బహుధర్మము చేసేవాడు. ప్రజలకి బహుధర్మము చేసేవాడు కొర్నేలి కుటుంబం. అంటే ఇక్కడ వాస్తవానికి తన దేవుని కుమారుని కుమార్తెనై ఉన్నాను కదా నా కుటుంబంలో. నా కుటుంబము దేవుని వలన మేలులు పొందుకోవడం మాత్రమే కాదు, ఇతరులకు మేలు చేసే కుటుంబం అయి ఉండాలి. దేవుని పేరిట ధర్మాలు చేయాలి. దేవుని పేరిట ఇతరులకు సహకారాలు చేయాలి. క్రైస్తవ కుటుంబాలు ఎప్పుడు స్వార్థముతో ఉండకూడదండి. దేవుని కుటుంబాలు ఎప్పుడు కూడా తమకున్న వాటిని పెట్టే కుటుంబాలు తప్పితే దాచుకునే కుటుంబాలు కాదు, దోచుకునే కుటుంబాలు అంతకంటే కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే లేని వాడికి 1 అంగీని ఇమ్మని చెప్పాడు. క్రైస్తవులు ఎప్పుడు ఇచ్చేవారే కానీ దాచుకునేవారు, దోచుకునేవారుగా ఉండకూడదు. కొర్నేలికి అవసరం ఏంటి? తనకి కావలసినంత దేవుడిచ్చాడు, దాన్ని అంతటిని దాచుకోవచ్చు కదా కొర్నేలి గారు. లేదు, దాచుకోలేదు. అతను చేసిన పని ఏంటో తెలుసా? అతడు ప్రజలకు బహుధర్మము చేస్తూ వచ్చాడు అతను. ఇది కొర్నేలి యొక్క భక్తి సాధన. మనము ఈరోజు 1 నెలలో చూసుకుంటే, లేదా 1 వారంలో చూసుకుంటే, అంతెందుకు 1 సంవత్సరంలో చూసుకుంటే, దేవుని కుటుంబం అని పేరు పెట్టుకున్న దానికి సమాజానికి ఎంతవరకు సేవ చేస్తుంటాం ఒకసారి ఆలోచించండి. ఎంతమందికి పట్టెడు అన్నం పెట్టుంటాం? ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టాలన్న ఆలోచన ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి వస్త్రాలను మనం దానం చేస్తుంటాం? ఎంతమంది లేమిలో ఉన్నారని మనకి తెలిసినప్పుడు వారి లేమిని మనము తీర్చగలిగితే దానిని మనము చెయ్యడానికి ముందుకొచ్చిన పరిస్థితులు ఎన్నున్నాయి చెప్పండి. క్రైస్తవ కుటుంబాల ప్రతి కుటుంబము నుంచి ధర్మ కార్యాలు జరగాలి. క్రైస్తవ కుటుంబాలు ప్రతి కుటుంబములో నుంచి సహకార ధర్మాలు ఖచ్చితంగా జరిగి తీరాలి. కొర్నేలి కుటుంబంతో పాటు అదే ఆ అపొస్తలుల కార్యములలో మరొక విశ్వాసి కనబడుతుంది చూడండి. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనంలో కనబడుతుంది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఏం చేసిందట ఈమె? సత్క్రియలు ధర్మ కార్యాలు కొద్దిగా చేసిందా? బహుగా చేసిందట. బహుగా చేసిందట. ఈమె ధనవంతురాలు ఏమీ కాదు.
ఈమె ఒక పేద విశ్వాసే, కానీ తనకున్నంతలోనే ధర్మ కార్యాలు చేసిన గొప్ప విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ, మనము ఇతరులకు మేలు చేయువారమై ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, నాకే ఏమీ లేదు, నేనేం చేస్తానని చెప్పేస్తాను. నీకు ఉన్న దానిలోనే చేయమని అడుగుతున్నాడు దేవుడు. సారెపతు విధవరాలి దగ్గర కొంచెము పిండి, బుడ్డలో కొంచెము నూనె ఉందంతే. దైవజనుడు వచ్చి అడిగాడు, నాకు చేసి పెట్టమ్మా అని అడిగితే కొంచెమే ఉందన్నది. ఆ కొంచెములోనే నాకు చేసి పెట్టన్నాడు. ఏం జరిగింది అక్కడ? కరువు కాలం అంతా కూడా ఆమె ఇబ్బందిని చూడకుండా పోషింపబడిన చరిత్ర వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నీ స్థితి కొంచెమైనా, నీ స్థితి ఎక్కువైనా, నీవు దేవుని కుటుంబముగా గుర్తించబడినప్పుడు ఖచ్చితముగా నీవు ధర్మ కార్యము చేసి తీరాల్సిందే. కొంచెముగా ఉంటే కొంచెములో చెయ్యి, ఎక్కువలో ఉంటే ఎక్కువగా చెయ్యి. నువ్వు చిన్న ధర్మ కార్యమే చేస్తావు, నువ్వు పెద్ద ధర్మ కార్యమే చేస్తావు, దేవుడు ఎంచుతాడు అనుకున్నావా? అస్సలు దేవుడు అలాగే ఎంచాడు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 14వ చరణం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 14వ చరణంలో చూడండి ఒక మాట. కీడు చేయుట మాని మేలు చెయ్యము, సమాధానమును వెతకి దాన్ని వెంటాడమని చెబుతూ ఉన్నాడే. మొదట మేలు చేయి సమాజానికి నువ్వు మేలు చేస్తే నీకు సమాధానము కలుగుతుంది మొదట. అవునా కదా? మనం ఎదుటి వ్యక్తికి ఎప్పుడైనా సరే ధర్మాన్ని చేసినప్పుడు, మన చేత ధర్మము పొందుకున్న వ్యక్తి, మేలు పొందుకున్న వ్యక్తి మనతో సమాధానంగా ఉంటాడా, తిరగబడతాడా? సమాధానంగానే ఉంటాడు. కనుక ప్రభు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఉన్న దాంట్లోనే నీవు ఇతరులకు మేలు చేసేవాడిగా, చేసేదానిగా ఉండాలి. నీ కుటుంబం కూడా అలాగే ఉండాలి. నీ పిల్లలకు కూడా నువ్వు అదే నేర్పించాలి. అలాంటి పరిస్థితులు దేవుని కుటుంబములో ఉంటాయి. అంటే ఏ మాత్రము కూడా నువ్వు కీడు చేయకూడదు. నువ్వు కీడు చేయడానికి దేవుడు నిన్ను అనుమతించలేదు. మేలే చెయ్యాలి. దానితో నువ్వు సమాధానమును వెతుక్కోవాలి. ఇది ఎవరితో సమాధానము? ఇతరులతో నీవు కలిగి ఉన్న సమాధానము దేవునితో కలిగి ఉన్న సమాధానానికి సూచనగా కనబడుతూ ఉంది. 37వ అధ్యాయం 27వ చరణం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 37వ కీర్తన 27వ చరణంలో రాయబడిన మాట చూడండి. అక్కడ కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎందుకు దేవుని కుటుంబాలు ఇతరులకు మేలు చేయాలి అంటే, కుటుంబం ఎప్పుడు క్షేమంగా నిలవాలి అంటే, కుటుంబాలు ఎప్పుడు కూడా మేలు చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మన దగ్గర కొన్ని బట్టలు ఉంటాయి, పాత బట్టలు. వాటిని చింపేసి మసిగొట్లకు వాడుకోవడానికైనా వాడతాం, కానీ మడతెట్టేసి తలకాల్లో కుక్కేయడానికైనా ఉపయోగిస్తాం. కానీ లేని వారు ఎవరున్నారో వెతికి వాళ్ళకి పట్టుకెళ్ళివ్వడానికి ఇష్టపడం. ఎప్పుడైనా ఒక మాట అడుగుతానండి, మనం సంపాదించే సంపాదనలో లేని వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇది అవసరం. దీన్ని పక్కకి తీసిన పరిస్థితులు ఎన్ని ఉంటాయి చెప్పండి. నువ్వు సంపాదించిన 10 రూపాయల్లో ఎదుటి వారికి మేలు కొరకు 1 రూపాయి పక్కకి తీసిన పరిస్థితి ఎంత ఉంటుందో చెప్పండి. ఎంత ఉంటుంది చెప్పండి. నాకు స్నేహితుడు ఉన్నాడు. తను చేసే పని ఏంటంటే, తను సంపాదించిన సంపాదన అంతటిలో కొంత భాగాన్ని పేదల పరిచర్యకి తీసేస్తాడు. తీసేసిన తర్వాత అది కొంత అమౌంట్ అయిన తర్వాత ఆ అమౌంట్కి బియ్యము, బట్టలు, కిరాణా సరుకులు ఇవన్నీ కూడా కొంటాడు. బయట రోడ్డు మీదకి వెళ్ళిపోతాడు. వెతుకుతాడు. ఏ కుటుంబం అయితే బలహీనమైన పరిస్థితుల్లో ఉందో ఆ కుటుంబానికి పట్టుకెళ్ళి సహాయపడతాడు. చాలాసార్లు అదే చేశాడు, నా కళ్ళ ముందు చేశాడు, ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు అతన్ని చక్కగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మనము చిన్నదానిలోనో పెద్దదానిలోనో ఇతరులకి సహాయం చేసేవారమై ఉండాలి. అది ఒక ఎత్తు అయితే, ఒక్కసారి మనము సహాయము చేసిన తర్వాత తిరిగి మరలా దాని గురించి మాట్లాడకూడదు. చేసిన సహాయము వలన మనము గుర్తించబడాలని ఎప్పుడూ కోరుకోకూడదు. అది దేవునికి, వాక్య ధర్మానికి వ్యతిరేకం.
దేవుడు నాకు చెప్పాడు, నేను చేశాను, అంతే. మరలా చేశాను 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 అని నువ్వు గుర్తింపు కోరుకోకూడదు. ఎవరు నిన్ను గుర్తించే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. అప్పుడు నీకు ప్రతిఫలం కలుగుతూ ఉంటుంది. కొంతమంది అలా చేయరు, చేసేవన్నీ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. డబ్బాలు కొట్టుకునే వాళ్ళు దేవుని ముందు పనికిరారు. రహస్యమందు చేయువారు దేవునికి ఇష్టలు. కుటుంబము ధర్మాలు చేసేదై ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూడండి ఒక మాట. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చెబుతూ ఉన్నాడు. అక్కడ కిందకి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మీ హృదయములు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక అని చెబుతూ ఉన్నాడు. అంటే మనము ఇతరులకు చేసే సహాయము ప్రభువులో మనల్ని వర్ధిల్లింప చేస్తుందని చెబుతూ ఉన్నాడు. ఇతరుల మీద మనం చూపించిన ప్రేమ దేవునిలో మనల్ని వర్ధిల్లింప చేస్తూ ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూద్దాం ఒక మాట. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి అని చెబుతూ ఉన్నాడు. అంటే ఒకరికి ఒకరు సహకారము చేసుకుని వారై ఉండండి, ఒకరికి ఒకరు మేలు చేసుకుని వారై ఉండండి, ఒకరికి ఒకరు దాసులై ఉండండి అని వాక్యము ద్వారా దేవుడు మనకి స్పష్టం చేస్తుంది. కనుక క్రైస్తవ కుటుంబాలలో ఉండవలసిన 9వ లక్షణం ఏంటది? దయగలిగి ఉంటారు. వాళ్ళు సేవ చేసేవారై ఉంటారు. దేవునికి సేవ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ సమాజానికి, నీ చుట్టుప్రక్కల ఉన్న ఇరుగు పొరుగు వారికి సేవ చేయడం అనేది మరొక విషయం. 9 లక్షణాలు. ఇక చివరిగా ఈ అంశానికి, ఈ పూటకి, దేవుని కుటుంబాలలో ఉండే చివరి లక్షణం దేవుని వాగ్దానాలను స్వీకరించడం. సమయం అయిపోయింది కనుక నేను క్లుప్తంగా చెప్పేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో ఎన్నో వాగ్దానాలు మనకున్నాయండి. ఈ వాగ్దానాలన్నిటిలో ప్రధానమైన వాగ్దానము, దేవుడు మనకి దీర్ఘాయువును అనుగ్రహిస్తాను అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో చూడొచ్చు మాట. ఈ వాగ్దానాలన్నిటి యొక్క ఫలము, అంతము, దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 25వ వచనంలో చూడొచ్చు ఈ మాట. ఈ వాగ్దానాలను గురించి చెప్పుకుంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ సూటిగా ఒకటే చెబుతున్నాను, సమయం లేదు కనుక. ఈ వాగ్దానాలను మనము విశ్వసించాలి. దేవుని కుటుంబాలు దేవుని వాక్య వాగ్దానాలని విశ్వసిస్తాయి. అలా వాక్య వాగ్దానాల మీద విశ్వాసం లేకపోతే దేవుని కుటుంబముగా ఉండడానికి మనకు అర్హత లేదండి. మరొకసారి చూసుకుందాం. ఈ 10 లక్షణాలు దేవుని కుటుంబాల్లో ఉండాలి. మొదటిది ఏంటి? విధేయత. రెండవది ఏంటి? విశ్వాసము. మూడవది ఏంటి? ప్రేమ. నాలుగవది ఏంటి? పరిశుద్ధత. ఐదవది ఏంటి? సహనము. ఆరవది ఏంటి? క్షమించే గుణము. ఏడవది ఏంటి? దేవుని మార్గాలలో నడవడం. ఎనిమిదవది ఏంటి? భక్తి మరియు ప్రార్థన. తొమ్మిదవది ఏంటి? దయ కలిగి ఉండడం, ఇతరులకు సేవ చేయడం. 10వది ఏంటి? దేవుని వాగ్దానాలయందు విశ్వాసం ఉంచడం. ఈ 10 లక్షణాలు మన కుటుంబాల్లో ఉంటే మనము దేవుని కుటుంబము. లేకపోతే తెచ్చుకుని మరి దేవుని కుటుంబాలలో మనము ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి పరిశుద్ధమైన మాటల్లో మనల్ని బలపరచి ఆయన కుటుంబముగా మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. మోకరించండి, కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, గడిచిన రాత్రి, ఈ రాత్రి దేవుని కుటుంబాలలో ఉండే లక్షణాలను గురించి విస్తారమైన సంగతులు తెలియజేశారు ప్రభువా.
ఈ మాటలు, ఈ సంగతులు నీ బిడ్డలు గ్రహించి లోబడి విధేయులు కావడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబము నీ కుటుంబంగా కట్టబడడానికి సహాయం చేయండి. ఏ ఏ కుటుంబాలలో ఈ లక్షణాలు లేవు, ఆ కుటుంబాలు అన్ని లక్షణాలు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలో ఈ మాటల చేత నీ బిడ్డలను నింపి పంపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట కీడు నుంచి తప్పించి దుష్టు నుంచి కాపాడి నీ వాక్యం నుండి కొట్టుకుని పోకుండా వీరిని కాయమని మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి దేవుని ప్రియులారా మీకు మీ కుటుంబాలకు నూరంతలుగా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సమాధానాలతో మన గృహాలకు తిరిగి వెళదాం. అందరికీ వందనాలు.